హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నిన్నటి వ్లాగ్ అండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో నా పనులు చూసేయండి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. బట్టలు అవి వాషింగ్ మిషన్ వేసి రావాలి. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలండి. బయట గిన్నెలన్నీ బయట వేసానండి. ఓకే అండి. ఇక్కడైతే మొత్తం అయితే బట్టలు అవి వాషింగ్ మిషన్ వేసి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నానండి. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ అవి చేసిన తర్వాత ఇక్కడైతే గ్యాస్ బండ అవి క్లీన్ చేసుకుంటున్నానండి. ఓకే అండి. ఇక్కడ స్టవ్ మీద పాలు కూడా పెట్టేశానండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశలు అయితే వేసానండి. పిల్లలకి లంచ్ బాక్సులు వచ్చేసి తోటకూర పప్పు బీట్రూట్ ఫ్రై అయితే చేశానండి. మార్నింగ్ వీడియో అయితే ఏం తీయలేదండి. ఉదయాన్నే హడావుడి మామూలుగా ఉండదండి మా ఇంట్లో పిల్లలతో. అందులో చలికాలం కదండి, చలి బాగా ఎక్కువ ఉంది. లేవడమే లేటుగా లేస్తున్నాము. ఇంకా దాని తోడు వీడియో పెట్టుకుంటే లేట్ అయిపోద్దని మార్నింగ్ అయితే ఏం వీడియో అయితే చేయలేదండి. ఇదేం చలికాలమో ఏమోనండి బాబోయ్, ఇప్పుడే ఇంత చలిగా ఉంది. రేపు సంక్రాంతి పండుగ వస్తే ఇంకెంత ఉంటుందో ఏమో చలి. ఓకే అండి. ఇక్కడైతే మా వారు ఆకుకూరలన్నీ తీసుకొని వచ్చారండి. ఇవన్నీ ఒలిచి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఈరోజు వేడివేడిగా తోటకూర కర్రీ అయితే చేసుకుని తినాలనిపించిందండి. అందుకని నేనైతే ఇక్కడ తోటకూర అయితే కట్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు తోటకూర ఫ్రై కానివ్వండి, తోటకూర ఇలా టమాటాలు వేసి చేసుకున్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇక్కడైతే తోటకూర అంతా సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని ఒక 2-3 సార్లు వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలండి. సన్న ఇసుక అనేది ఉంటుంది ఆకులో. ఆకు బాగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి. సాల్ట్ ఏమి వేయకూడదండి. సాల్ట్ వేస్తే వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తాయి. సో సాల్ట్ వేయకుండానే మూత పెట్టేసేయాలి. ఆకు అనేది బాగా ఉడుకుద్దండి. చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ కారం, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఓకే అండి. బాగా టమాటాలన్నీ మగ్గనివ్వాలి నూనెలోనే. ఓకే అండి. ఇదే వీడియోలో ఈరోజు పండు మిర్చి పచ్చడి కూడా ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గాయండి. కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక అర టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. ఓకే అండి. వేడి వేడి తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందండి. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఏ పచ్చడైనా సరే. నేనైతే ఇక్కడ 1 కేజీ కొరికారం అయితే పెడుతున్నానండి. దానికి కావాల్సిన ప్రిపరేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే నేను పండు మిర్చి నైటే వాటర్లో క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్నానండి. మార్నింగ్ లేసి తొడిమలన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఓకే అండి. ఇక్కడ ఒక 4 స్పూన్ల మెంతులు, ఒక 4 స్పూన్ల జీలకర్ర, ఒక 5-6 గడ్డల వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఒక 100 గ్రాములు చింతపండు వేసుకుంటున్నానండి. మిర్చి కారాన్ని బట్టి చింతపండు వేసుకోవాలండి. ఈ మిర్చి అయితే అంత కారం అయితే ఏం లేవండి, అందుకని నేను 100 గ్రాములు వేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలండి. గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా పట్టుకోండి, బాగా మెత్తగా వస్తుందండి. మిక్సీ కాబట్టి ఎక్కువ వేసుకోలేము. ఓకే అండి. చూడండి మొత్తం ఇలాగే వేసి పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక డబ్బాకి వేసి పెట్టుకోవాలండి. 3 రోజుల తర్వాత మళ్ళీ పచ్చడిని కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఓకే అండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.